లోక కళ్యాణం కోసం 5గురు యువకులు సైకిల్ పై శబరిమల యాత్ర చేసేందుకు ముందుకు రాగా వారికి సైకిల్స్ ను అందించి ప్రోత్సహించిన నందమూరి వినోద్ అభినందనీయులని కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. తొలుత శబరిమల యాత్ర బృందం సభ్యులు రామారావుపేట హరిహర ఆరాధన సంఘం పీఠం వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం విద్యుత్ నగర్లో గల కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ కార్యాలయం వద్ద కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబులు కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగు బృందంకు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, తుమ్మల బాబు, దొరబాబు, డాక్టర్ బీవీకే రాజు దంపతులు పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ శబరిమల యాత్ర చేస్తున్న యువతను అభినందించారు. యువత వారి భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో హరిహర ఆరాధన సంఘం అధ్యక్షులు నందమూరి వినోద్, జనసేన నాయకులున్న దొరబాబు, పీఠం సభ్యులు ఉదయ్ భానోజీ, శ్రీను, సతీష్, పియువి స్వామి, సుబ్రహ్మణ్యం, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ నుంచి టౌన్ నుంచి శబరిమలకి వెళ్తున్న ఈ యువకులకి అలా వచ్చేలాగా సైకిల్ మీద వెళ్తామండి. ఇట్లాగా అంటే సైకిల్స్ అనేది మన వినోద్ గారు వాళ్ళ పీఠం నుంచి చేయించారు, వాళ్ళకన్నీ ప్రొవైడ్ చేశారు. సో ఈరోజు కాకినాడ నుంచి శబరిమల వరకు సైకిల్ మీద వెళ్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే సేఫ్టీ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఎవరిది ఏది తప్పని ఆర్గ్యుమెంట్ లేకుండా సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలని కోరుకుంటున్నాను. శబరిమల సైకిల్ యాత్ర చేస్తున్నారు. వీళ్ళ సైకిల్ యాత్ర మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో యువతకి మన సనాతన ధర్మం పట్ల, క్రమశిక్షణ పట్ల ఒక ఆదర్శంగా నిలుస్తుందని ఆశిస్తున్నాం.